నా కలల కథనం అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే స్టోరీ ప్రేమ యుద్ధం పార్ట్ 4. ఈ స్టోరీని వినబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇంట్లోకి వెళ్ళి చూడగానే పెళ్లి కూతురు ఒక చేత తాళిని పట్టుకొని అన్నయ్య అని కలవరిస్తూ ఆమె చెంపలపై కన్నీటి దారులను గుర్తులుగా పెట్టుకొని కింద పడి ఉంది. అది చూసి అందరూ షాక్ అయ్యారు. పెళ్లి కొడుకు మనసులో ఎన్నో ప్రశ్నలు చెలరేగాయి. ఆమెను అతని చేతులతో ఎత్తుకొని మంచంపై పడుకోబెట్టి అక్కడ ఉన్న వాళ్ళ వైపు కోపంగా చూశాడు. ఒకతను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఊరిలో ఉండే ఆర్ఎంపీ డాక్టర్ని తీసుకొని వచ్చాడు. అతను ఆ అమ్మాయిని పరీక్షించి ఇంజెక్షన్ చేశాడు. మరేమీ పర్వాలేదు, ఈరోజే పెళ్ళి జరిగినట్టుంది. ఈ అమ్మాయికి ఇష్టం లేని పెళ్ళి చేశారా ఏంటి? చాలా భయపడినట్టుంది. ఏ విషయం గురించో బెంగ పెట్టుకున్నట్టుంది. చిన్న ప్రాబ్లమే, కానీ ఆమెకు మెలకువ రాగానే ముందు కాస్త తినిపించండి. ఆ తర్వాత నేను రాస్తున్న మందులు ఆమెకు వేయండి అన్నట్టు ఆ అమ్మాయి పేరేమిటి అని చీటీలో మందులు రాస్తూ అడిగాడు. ప్రసన్న అని పెళ్లి కొడుకు చెప్పబోతూ ఉండగానే పక్కనే ఉన్న అమ్మాయి తన పేరు సంధ్య అని చెప్పింది. ఆ పేరు వినగానే అతను కాస్త దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఏం జరుగుతుంది? అసలు ముందేమో పల్లవి అన్నారు. ఆ అమ్మాయి పారిపోవడంతో ప్రసన్న అనే అమ్మాయితో పెళ్లి జరుగుతుంది అని చెప్పారు. ఇప్పుడేమో పెళ్లి జరిగిపోయిన అమ్మాయి పేరు సంధ్య అంటున్నారు. అంతా అయోమయంగా ఉంది. అసలు ఈ సంధ్య ఎవరు? ఈ అమ్మాయి వీళ్ళ కూతురేనా అన్నట్టుగా అతను ఆశ్చర్యంగా వాళ్ళ వైపే చూశాడు. డాక్టర్ గారు మందుల చీటీ చేతిలో పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయారు. అతను అక్కడే ఉన్న వాళ్ళ మనుషులకి మందులు తేవడానికి పంపించాడు. ఒక కుర్చీలో కూర్చొని కోపంగా వాళ్ళ వైపు చూస్తూ ఉన్నాడు. తల్లి తండ్రి కూతురు భయంగా అతని వైపు చూడకుండా తల దించుకొని బాధపడుతూ, బాబు, ముందు మేము చెప్పేది వినండి. నాకు ఇద్దరు కూతుళ్ళు, ప్రసన్న, పల్లవి. పల్లవి నా పెద్ద కూతురు. అది చేసిన పని వల్లే ఈ అమ్మాయి నీకు భార్య అయ్యింది. తన పేరు సంధ్య. అమ్మ నాన్న ఒక అన్నయ్య ఉన్నారు. సిటీలో ఉంటారు. చాలా ఆస్తి ఉంది అని వాళ్ళు చెప్తూ ఉంటే అతను చెయ్యి పైకెత్తి, తన ఆస్తి గురించి నేను అడగలేదు. మీ అమ్మాయితో పెళ్ళి అని చెప్పి తనతో నా పెళ్ళి ఎందుకు జరిపించారో అది చెప్పండి. బాబు, ఇందులో మా తప్పేమీ లేదు. నా చిన్న కూతురిని బ్రతిమాలుతూ ఉన్నాను, నచ్చ చెప్తూ ఉన్నాను. ఈ అమ్మాయి నా చిన్న కూతురికి క్లాస్మేట్. తను పెళ్ళి చూడడానికి వచ్చింది. నా కూతురు కొంచెం టైం కావాలి అని మమ్మల్ని అందరినీ బయటికి పంపించింది. ఏం జరిగిందో తెలీదు, కానీ మేము పెళ్లి మండపంలోకి వచ్చేసరికి ఈ అమ్మాయి మీ పక్కన కూర్చొని ఉంది. ఎందుకు ఇలా చేస్తున్నావా అని అడిగితే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పింది. మేము ఆమె చెప్పింది విని మౌనంగా ఉండిపోయాము. ఎంతైనా ఆస్తి అంతస్తులో ఈ అమ్మాయి మీకు సరిపోతుంది అని మేము మీతో చెప్పలేదు బాబు. అతను వాళ్ళు చెప్పిందంతా విని మౌనంగా ఉండిపోయారు. మంచంపై పడుకొని ఉన్న పెళ్లి కూతురు కాస్త కదులుతూ అన్నయ్య, అన్నయ్య అని అతని పేరు పెట్టి పిలవగానే పెళ్లి కొడుకు ముఖంలో ఒక్కసారిగా మార్పులు కనబడ్డాయి. తన పేరేమిటన్నారు? హా, సంధ్య. ఆమె ఎవరి పేరు కలవరిస్తుంది? ఎవడు వాడు అని అతను కోపంగా అడిగాడు. అతను వాళ్ళ అన్నయ్య. పేరు దేవ్నందన్. సిటీలో పెద్ద బిజినెస్ మ్యాన్ అని ఆ అమ్మాయి గొప్పగా చెప్పింది. ఆ అమ్మాయి చెప్పింది వినగానే అతనికి
ఆకాశం విరిగి తలపై పడ్డట్టుగా అనిపించింది. అంటే ఈ అమ్మాయి దేవుగాడి చెల్లెలా? శత్రువు చెల్లెలిని నేను పెళ్లి చేసుకున్నానా? ఇదంతా కావాలనే వాడు చేయించాడా అని అనుకుంటూ ఉన్నాడు. ఒక్కసారిగా అతని కళ్ళ ముందు గతం కదలాడుతూ ఉంది. చిన్నప్పుడు గొడవపడ్డ ఇద్దరు అబ్బాయిలని మంచి ఫ్రెండ్స్లా మారమని చెప్పిన అమ్మ మాటలను గుర్తు తెచ్చుకొని మరుసటి రోజు బడికి వెళ్ళిన ఆ అబ్బాయి గేటు వద్దనే కాపు కాస్తూ అతని చేతిలో దెబ్బలు తిన్న అబ్బాయి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత దెబ్బలు తిన్న మరో అబ్బాయి తండ్రి సైకిల్పై బయటికి వచ్చాడు. అది చూసి వీడు గోడ చాటుకు దాచుకొని, వామ్మో, వీడు వాళ్ళ నాన్నను తీసుకొని బడికి వచ్చాడు అంటే ఈరోజు నాకు దెబ్బలు తప్పవా అని అనుకుంటూ ఉన్నాడు. ఆ అబ్బాయి సైకిల్ దిగి అడుగు ముందుకు వేసి మళ్ళీ వెనక్కి తిరిగి చూసి డాడీ అని గట్టిగా అరిచి బాయ్ అని చెప్పాడు. బాయ్ అన్న మాట వినగానే గోడ చాటున ఉన్న అబ్బాయి హమ్మయ్య, గొడవ పెట్టుకోవడానికి రాలేదా, వేడిని బడిలో దింపడానికి వచ్చాడా అని ఊపిరి పీల్చుకున్నాడు. వాడు చాక్లెట్ తింటూ గేట్ దాటుతూ ఉండగానే గోడ చాటు నుండి వీడు బయటికి వచ్చి ఆ అబ్బాయి ఎదురుగా నిలబడ్డాడు. చాక్లెట్ నోట్లో పెట్టుకొని, ఏంట్రా మళ్ళీ వచ్చావు? ఈరోజు నేను డబ్బులేమీ తీసుకొని రాలేదు. నువ్వు నా దగ్గర నుండి గుంజుకోవడానికి కూడా ఏమీ లేదు. చూడు, ముందుగానే చాక్లెట్ కొనేసుకున్నాను అని నోట్లో పెట్టుకున్న దాన్ని చూపిస్తూ అన్నాడు. ఈ అబ్బాయి తలదించుకొని అతని ముందు నిలబడ్డాడు. అదేమీ పట్టించుకోకుండా చాక్లెట్ చప్పరించుకుంటూ అడుగులు ముందుకు వేశాడు. అతని చెయ్యిని పట్టుకొని ఆపేసి, ఒరేయ్, నేనెందుకు వచ్చానో అడగవా? అయినా నాకంటే కాస్త లావుగా ఉంటావు, కొంచెం తెల్లగా కూడా ఉంటావు. నా జుట్టు కంటే నీ జుట్టు బాగా నల్లగా కూడా ఉంటుంది. నీ బుగ్గలు కూడా మా అమ్మ చేసే బూరెల్లా ఉంటాయి. అంత మాత్రాన నువ్వు హీరోవి, నేను విలన్ని అయిపోతానా? అమ్మ చెప్పింది నీకు సారీ చెప్పగానే, అందుకే చెప్తున్నాను. సారీ, నువ్వు నన్ను తప్పక క్షమించాల్సిందే, లేదంటే అమ్మ నన్ను కొట్టేస్తుంది అని ఆ అబ్బాయి అనగానే వీళ్ళు చాక్లెట్ చప్పరిస్తూనే, ఎందుకు సారీ చెప్తున్నావు? ఆయన నేనెందుకు నిన్ను క్షమించాలి? ఎందుకంటే నిన్ను కొట్టాను కదా, అందుకు సారీ చెప్తున్నాను. నువ్వు నన్ను క్షమించాల్సిందే. ఇదిగో మీ 2 రూపాయలు. ఇంటికి వెళ్ళి నా బ్యాగ్ అంతా చెక్ చేసి చూసుకున్నాను. నా డబ్బులు నా బ్యాగ్లోనే ఉన్నాయి. ఇవి నీ డబ్బులే, తీసుకో. నువ్వు నిజమే చెప్తున్నావారా? మళ్ళీ నన్ను కొట్టి ఈ డబ్బులు లాక్కోవు కదా? లేదు, అమ్మ చెప్పింది కదా, నేను మా అమ్మ చెప్పిన మాట ఏదీ కాదు అనను. ఇదిగో తీసుకో అంటూ అతను చేతిలో పెట్టాడు. మరి మనం మంచి ఫ్రెండ్స్ అయిపోదామా అంటూ ఆ అబ్బాయి చేతిలో చెయ్యి వేసి ఫ్రెండ్షిప్కి తొలి అడుగు వేశాడు. నా పేరు సూర్యవర్ధన్, అందరూ సూర్య అని పిలుస్తారు. మరి నీ పేరేమిటి అని అడిగాడు. నా పేరు దేవ్నందన్, నన్ను కూడా అందరూ దేవ్ అనే పిలుస్తారు. ఇద్దరు ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేసుకొని ఫ్రెండ్షిప్ని మొదలుపెట్టారు. అంతలో బెల్ మోగడంతో ఒకరి భుజంపై ఒకరు చెయ్యి వేసుకొని క్లాస్ రూమ్లోకి వెళ్ళారు. ఆ రోజు నుండి ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళేవారు. ఒక్క క్షణం కూడా వాళ్ళ చెయ్యిని వదిలి ఉండలేదు. ఒకరోజు ఆట ఆడుకుంటూ సూర్య కింద పడిపోయాడు. అది చూసి దేవ్ గట్టిగా అరిచాడు. సూర్య, ఒరే సూర్య అని అరుస్తూ ఉన్నాడు.
చిన్నప్పుడు పిలిచిన అదే పిలుపు మళ్ళీ ఇప్పుడు ఒక్కసారిగా గంభీరమైన గొంతుతో పిలిచాడు. ఒరేయ్ సూర్య, ఎక్కడ ఉన్నావురా అన్న పిలుపు విని సూర్య ఊహల్లో నుండి బయటికి వచ్చాడు. అతని కళ్ళ ముందు ఉన్న పెళ్లి కూతురి వైపు చూసి బయట నుండి వినిపిస్తున్న అరుపులను విని బయటికి వెళ్ళాడు. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకొని కళ్ళెర్ర చేసుకున్నారు. ఓహో, సిటీలో ఉండేవాడు ఈ పల్లెటూరులోకి ఎందుకు వచ్చాడు? నిన్ను ఒక్కసారి చూసిపోవడానికి వచ్చాను. అలాగే మరో శుభవార్త చెప్పడానికి కూడా వచ్చాను. నాకు పెళ్ళి జరిగింది. ఈరోజే జరిగింది. నేను ప్రేమించిన అమ్మాయితోనే జరిగింది. నీకు ఈ విషయం తెలుసా? నా కోసం ఆ అమ్మాయి అమ్మ నాన్నలని వదిలేసి వచ్చింది. తనకి నా మీద ఎంత నమ్మకం ఉందో నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. అన్నట్టు నేను కూడా ఒక చేదు వార్త విన్నాను నీ గురించి. నువ్వు చేసుకోబోయే అమ్మాయి నిన్ను కాదని వెళ్ళిపోయిందంట కదా. పాపం అని అతను సూర్యాని ఎగతాళి చేస్తూ అన్నాడు. ఒరేయ్, నీకు నా గురించి మాట్లాడే అధికారం లేదు. నన్ను వదిలి వెళ్ళిపోలేదు. ఒక పొగరుబోతుని ప్రేమించి వాడి ప్రేమ నిజమని నమ్మి వెళ్ళింది. సూర్య అలా అనగానే దేవ్కి చాలా కోపం వచ్చింది. వీళ్ళిద్దరి గొడవను చూస్తూ అక్కడే ఉన్న ప్రసన్న వైపు దేవ్ చూశాడు. ప్రసన్న, నా చెల్లెలు నీతో పాటే ఇక్కడికి వచ్చిందని తెలుసు. తను ఎక్కడ ఉంది? వెళ్ళి మా చెల్లితో చెప్పు, నేను తనని తీసుకువెళ్ళడానికి వచ్చాను అని. అక్కడ అమ్మ ఎదురు చూస్తూ ఉంది. ఏంటి, ఏమైంది? నిన్ను చెప్పినా వినకుండా అలాగే ఉన్నావు. త్వరగా వెళ్ళు అని దేవ్ గంభీరమైన గొంతుతో బెదిరిస్తున్నట్టుగా అన్నాడు. ఆ అమ్మాయి కళ్ళ నీళ్లతో, సార్, అది అది సంధ్య, మరి పెళ్ళి అని ముక్కలు ముక్కలుగా చెబుతూనే, దేవ్ సార్, ఈ సూర్యాబాబుకి పెళ్ళి జరిగిపోయింది అని చెప్పింది. అతను హేళనగా నవ్వుతూ, అవునా? ఈ విషయం నాకు తెలియదే. ఇంతకు ఎవరు ఆ అభాగ్యురాలు? ఆమె కాలు వంకర, కన్ను వంకర, లేదా కుటుంబమే వంకర? నిన్ను చేసుకున్న ఆ దురదృష్టవంతురాలిని నేను చూడాలనుకుంటున్నాను అంటూ దేవ్ వెక్కిలిగా నవ్వుతూ ఉన్నాడు. సూర్య కూడా అతని నవ్వులో నవ్వును కలిపి గట్టిగా నవ్వుతూ ఉన్నాడు. ఏంటి, నీ భార్యని చూపించాలి అంటే నామూషిగా ఉందా? చూస్తుంటే నీకు త్వరలోనే పిచ్చి పట్టేలా ఉంది. అవును, పిచ్చి పట్టేలాగే ఉంది. కానీ నాకు కాదు, నీకు. నా భార్యని చూడాలని ఆశపడుతున్నావు కదా, ఆమెను చూసి నువ్వు తట్టుకోగలవా? ఇంకో విషయం, నన్ను కాదని వెళ్ళిపోయిన అమ్మాయి నీ దగ్గరే ఉందని నాకు తెలుసు. నిన్ను నిజంగానే నమ్మి వచ్చింది. ఆమెను మోసం చెయ్యకు. ఇంకో విషయం, నన్ను ప్రేమించాను అంటూ నాకే తెలియకుండా నా భార్య అయిన అమ్మాయిని ఇప్పుడు నువ్వు చూడబోతున్నావు అంటూ లోపల ఉన్న పెళ్లి కూతురు సంధ్యాని చెయ్యి పట్టుకొని బయటికి తీసుకొని వచ్చాడు. దేవ్ నవ్వుతూనే సూర్య భార్య వైపు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. నవ్వడం ఆపేసి సూర్య అని గట్టిగా అరిచాడు. ఏయ్, రవకు, నా భార్య దడుచుకుంటుంది. ఇక్కడి నుండి మర్యాదగా వెళ్ళిపో అని సూర్య వెకిలిగా నవ్వుతూ అన్నాడు. ఒరేయ్, ఎంత పని చేశావురా? నా చెల్లెలు అమాయకురాలు, తనని మోసం చేసి ఆమె మెడలో తాళి కడతావా? నీకు ఎంత ధైర్యం? అయినా ఏంటి సంధ్య, నువ్వు కూడా మౌనంగా ఉన్నావు? ఇంత జరుగుతూ ఉంటే నాకు ఒక్క ఫోన్ చేయొచ్చు కదా. వాడి దగ్గర నుండి దూరం జరుగు, నా దగ్గరికి రా, మనం ఇంటికి వెళ్ళిపోదాం
అమ్మ బెంగ పెట్టుకుంది. ఏయ్ దేవ్, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నీ చెల్లిని ఎవ్వరూ మోసం చేయలేదు. అసలు ఈమె నీ చెల్లి అని తెలిస్తే తన మెడలో తాళి కూడా కట్టకుండా ఉండేవాడిని. ఓహో, అవునా మరి? అయితే ఇప్పుడు తెలిసింది కదా, నాతో పంపించేసేయ్. హా, తీసుకొని వెళ్ళు. నేనేమి మీ చెల్లిని పట్టుకొని లేను కదా. సంధ్య, రా వెళ్దాం అని దేవ్ గట్టిగా అన్నాడు. ఆమె కళ్ళలో నీళ్లు నింపుకొని సూర్య వైపు చూస్తూ, అన్నయ్య, నేను ఎక్కడికి రాను. నాకు పెళ్లి జరిగిపోయింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.